తదిగిన తగజను తదిదిన తగజను తరికిట తదరిన తదిది తానంద. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి అండి. ప్రీవియస్ వీడియోలో మనం నెల్లూరు నుంచి కొట్టాయం వరకు ఎలా రీచ్ అయ్యామో చూసాము. ఇప్పుడు ప్రజెంట్ మనం కొట్టాయం దగ్గర ఉన్నాము. కొట్టాయం నుంచి మనం పంబ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని తిరిగి రిటర్న్ వచ్చేంత వరకు ఈ వీడియో అండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లేడీస్ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. లక్షిత్, ఇడ్లీ బాగుందా? నిజం చెప్పు, తిన్నా కూడా తినలా ఎక్స్ట్రా లోడా. కొట్టాయం రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చి కొంచెం దూరం ముందరకు వస్తే అక్కడొక హోటల్ కనిపించింది. సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి. దోశ మాత్రమే బాగుందండి. వడ అయితే దాంట్లో నుంచి దారాలు వచ్చినట్టు వస్తున్నాయి. అస్సలకి ఒక్కరం కూడా ముట్టుకోలేదు. అండ్ ఇడ్లీ అయితే రాళ్ళు ఉన్నట్టు ఉన్నాయన్నమాట. మన ఫుడ్ ఉన్నట్టు అయితే అస్సలు లేదు. నేను దోశ మాత్రమే తిని ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. మనం మళ్ళీ కొట్టాయం రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలి. మొదటిసారి వేసిన కన్యస్వాములు ఉన్నారు కాబట్టి మేము వావర్స్వామి మసీదు కూడా చూడాలనుకుంటున్నాం. అందుకనే మేము బస్సు అయితే చూస్ చేసుకున్నాం. అది రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది. సో హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఎక్కేయచ్చు. కేరళ ప్రకృతి అందాలు చూసుకుంటూ ఎలిమేల్ దగ్గరికి వచ్చేదానికి 1.5 hours టైం పట్టిందండి. సో ఇది ఎలిమేల్ అనమాట. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఈ ఎలిమేల్ని పెద్ద పాదం అని కూడా అంటారండి. చాలామంది స్వాములు ఇంతకుముందు అంటే పూర్వకాలంలో ఈ విధంగానే నడుచుకుంటూ ఆ అడవుల్లో గుండా వెళ్ళేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు అన్నీ మనకి వెహికల్స్ రావడంతో ఈ పెద్ద పాదంని ఎవరు పెద్ద కన్సిడర్ చేయట్లేదు. చిన్న పాదం అంటే పంబా నది దగ్గర నుంచి నడుచుకుంటూ ఎక్కేది మాత్రమే అందరూ ప్రతి ఒక్కరు చూస్ చేసుకుంటారు. మేము కూడా అలాగే చూస్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే కన్యస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళని నీట్గా అంటే చిన్న అయ్యప్ప స్వామిని రెడీ చేసినట్టు రెడీ చేసి వాళ్ళని పులి మీద కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకొని అండ్ వావర్స్వామి మసీదులోకి అండ్ అట్లాగే తత్వ మసీదులోకి డ్యాన్స్ వేసుకుంటూ ఏదో ఒక కోలాహలంగా తీసుకెళ్తారనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చాలామంది ఇలాగే చేస్తుంటారు. అండ్ వీళ్ళు కూడా మేము పెద్ద గ్రూప్తో రాలేదు కాబట్టి ఉండవి నలుగురు మెంబర్సే కాబట్టి వాళ్ళే డ్యాన్స్ వేసుకుంటూ దర్శనం చేసుకొని వచ్చారు. ఈ తత్వమసీలో కూడా స్నానాలు చేసేదానికి ఒక నది టైప్లో ఉంటుందండి. ఎవరైనా స్వాములు స్నానం చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారి మహాప్రసాదం పంచుతున్నారు. సో ఇంక లేట్ చేయడం ఎందుకు. బాగుందా ఫుడ్? స్వామివారి అన్నప్రసాదం తిని అదృష్టం వీళ్ళకుంది కానీ నాకైతే లేదు. ఎందుకనంటే నేనైతే వెళ్ళకూడదు అని చెప్పేసి నేను ఇంతవరకు బస్ స్టాండ్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇడుముళ్ళన్నీ పట్టుకొని. సో మనం ఇప్పుడు పంబకి వెళ్ళే టైం వచ్చేసిందండి. నెక్స్ట్ బస్ తీసుకొని అంటే సేమ్ బస్ కాదు, ఆ బస్ ఎప్పుడో వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలిపెట్టేసి. ఇంకా నెక్స్ట్ బస్లో మేము పంబకి బయలుదేరాము. అసలే లేట్ అయింది అనుకుంటే ఈ బస్ డ్రైవర్ మళ్ళీ ఇంకో దగ్గర ఆపాడనమాట. టీ కోసము ఎవరైనా టీ తాగే వాళ్ళు ఉంటే తాగాలి అని చెప్పేసి. మాకేమో ఎప్పుడెప్పుడు పంబా నదికి వెళ్దామా అది చూద్దామా అని చెప్పేసి మేము ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఇన్ని స్టాపింగ్స్ ఉన్నాయి మధ్యలో. ఒక అరగంట తర్వాత కదిలిచ్చాడండి బస్ డ్రైవరు. అసలు పంబా నదికి వెళ్ళే రూట్ ఉందండి. చిన్న చినుకులు పడుతూ ఆ ప్రకృతి అందాలు, వంపులు తిరుగుతున్న రోడ్లు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. నిజంగా ఒక్కసారైనా సరే లైఫ్లో చేయాలి. నేను చిన్నప్పుడు ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి మాలేయలేదు. తర్వాత కొంచెం అట్లా కళ్ళు మూసి అట్లా కళ్ళు తెరవంగానే నీలక్కలకి వచ్చేసింది. ఇదేంటంటే మనకి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ వెహికల్స్ ఏంటంటే పంబా నది వరకు తీసుకెళ్తాయి. బట్ ప్రైవేట్గా వెహికల్స్లో వచ్చేవాళ్ళు, ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు ఈ నీలక్కల దగ్గరే వాళ్ళకి స్టాపింగ్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నుంచి నార్మల్ బస్సెస్లో పంబా నది వరకు రావాలి.
మబ్బులు చూస్తున్నారా? అసలు కొండ కంటే కూడా మిడిల్లో ఉంది. చాలా బాగుంది చూడడానికి. ఫైనల్లీ ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్‌లో మొట్టమొదటిసారి నేను శబరిమల చూస్తున్నానండి. చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతేను. చాలా కాదు, చాలా చాలాలున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఆశ అండి శబరిమలకి అయ్యప్ప స్వామి దర్శనం కోసం రావాలని. బట్ చిన్నప్పుడు తీసుకొని రాలేదు నన్ను. బట్ పెద్దయిన తర్వాత నేను రాకుండా అయిపోయింది. 55 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి. ఇంక మళ్ళీ నేను దర్శనం చేసుకోవాలి అని అంటే అట్లీస్ట్ కనీసం నేను పంబా నది అన్న చూడాలి, అక్కడ ఆ వాతావరణం చూడాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో మా హస్బెండ్ చెప్పగానే ఓకే అందరం కలిసే వెళ్దాము అని చెప్పేసి ఈసారి ట్రిప్ ఇలాగ ప్లాన్ చేశాడనమాట. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అసలుకి మాటల్లో చెప్పలేను, అంత సంతోషంగా ఉంది. వీళ్ళైతే చాలా త్వరగా ఉన్నారనమాట పంబా నదిలో స్నానం చేసేదానికి. బట్ నాకు ఆ ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. ఎందుకనంటే మళ్ళీ ఈ లగేజ్ పట్టుకునే దానికి ఎవరు ఉండరు కాబట్టి ఫస్ట్ అయితే స్వాముల్ని పంపించి వాళ్ళు స్నానాలు చేసి వస్తే రేపు పొద్దున్న చేద్దాంలే అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళని ఆపాను అని అంటే నేను ఒక్కదాని కోసం మళ్ళీ వీళ్ళకి దర్శనం అనేది చాలా లేట్ అయిపోతుంది. అండ్ పిల్లలు త్వరగా పైకి ఎక్కలేరు అంటే అన్ని కన్ఫ్యూజన్ అనమాట. స్వాములు అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. ఈ పిల్లల్ని తీసుకొని వీళ్ళు ఎలా వెళ్ళేసి వస్తారో నాకైతే టెన్షన్గానే ఉంది. నేను మొండి ధైర్యంతో వచ్చేసాను కానీ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలా ఇబ్బంది పెట్టాయండి. ఎందుకనంటే ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా జెంట్సే ఉంటారు. లేడీస్ అనేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. షాప్స్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఓన్లీ జెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తుంటారు. లేడీస్ అనేవాళ్ళు చాలా రేర్ అనమాట. చాలా తక్కువగా కనిపిస్తారు. ఇంకా స్వామిమాల వేయకుండా ఇట్లాగ సివిల్ డ్రెస్లో వచ్చే వాళ్ళైతే ఇంకా మరీ తక్కువ ఉంటారు. ఇప్పుడు నేను ఆ షెడ్లో వెయిట్ చేస్తూ ఉన్నాను కదా, అక్కడ మహా అయితే ఒక 10 మెంబర్స్ కూడా లేడీస్ లేరనమాట. ఎవరితోనైనా సరే వెళ్ళి మాట్లాడదాము అని అంటే వాళ్ళకి తెలుగు వచ్చేది కాదనమాట. చాలా ఫీల్ అయ్యాను ఆ ఒక్క విషయంలో మాత్రం. రూమ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది అనమాట. బట్ కాకపోతే మనం ఇంకా వచ్చేసాము, ఎట్లా అడ్జస్ట్ అవుతాము అని చెప్పేసి అనుకున్నాము. వీళ్ళు ఈవినింగ్ 6:30కి బయలుదేరారండి శబరిమల కొండ ఎక్కడానికి. అంటే చిన్నపాదం దగ్గర నుంచి శబరిమల కొండ ఎక్కేదానికి 6:30కి స్టార్ట్ చేశారు. మనకి స్కాన్ చేసుకునేదానికే చాలా టైం వేస్ట్ అయిందండి. నెక్స్ట్ వినాయకుడి గుడి దగ్గర అండ్ అట్లాగే మనము ఇంకా వెళ్తూ ఉంటే దారంతా కూడా చిన్నపిల్లలు కదా, కొంచెం నిదానంగా నడవడం వల్ల వీళ్ళు ఒకానొక టైంలో క్యూ లైన్లో ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ షెడ్లు కూడా లేవన్నమాట. అదే క్యూ లైన్లో ఇరుక్కొని పాపం పిల్లలు రాత్రంతా కూడా నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పడ్డారండి. దర్శనానికైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. అసలుకి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన వాళ్ళైతేను జనాభా నిజంగా చాలా అంటే చాలామంది ఎక్కువగా ఉన్నారంట. పిల్లలు రాత్రంతా కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అండ్ వీళ్ళ ఇబ్బందులు తలుచుకొని నాకు అక్కడ నిద్ర పట్టలేదు. ఈవెన్ అంటే బాగా చలిగా ఉంటుంది. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే పక్కన ఎవరికైనా అప్పచెప్పి వెళ్దామంటే కూడా వాళ్ళు ఉండరనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంబా నదిలో స్నానం చేసి మళ్ళీ ఇడుముళ్ళు తీసుకొని దర్శనం కోసం వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగా ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్. మనం వచ్చే పని అయితే ఒక ఇద్దరు లేడీస్ అన్న మాట్లాడుకొని వస్తే చాలా బాగుంటుంది. నా ఫీలింగ్ అయితే అది. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఓకే అని అనుకుంటే ఒక రూమ్ ఒకటి తీసుకోండి. రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. కాకపోతే కొంచెం పంబా నదికి ఇటువైపు ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు రూమ్ తీసుకొని రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి మీరు హ్యాపీగా అక్కడ రెస్ట్ తీసుకుంటాను అని అంటే ఇంక ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో అలా కూడా చేయొచ్చు. ఈ 2 విషయాలైతే చాలా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకనంటే ఎవరికైనా పక్కన వాళ్ళకి చెప్పేసి వెళ్దామన్నా సరే వాళ్ళకి లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది. అండ్ ఎవ్వరు కూడా ఆగిపోరనమాట, వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళు దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ కిందకి దిగేంత వరకు నాకు సరిగ్గా నిద్రే పట్టలేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు అలసిపోయి అట్లా పడుకుంటాను, మళ్ళీ వెంటనే లేస్తాను. ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది ఇక్కడ. సో
రాత్రంతా చాలా 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 ఇబ్బంది పడ్డాను నేనైతేను. వీళ్ళ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేనైతే. చాలా ఇబ్బంది పడ్డాను. సో లేడీస్ ఎవరైనా వెళ్ళే పని అయితే ఈ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.